హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఎక్స్పోజింగ్ ద డార్క్ రియాలిటీస్ ఆఫ్ గ్లోబరీనా అండ్ కోయంట్ ఎడ్యుటెక్. వరుస కథనాలు, ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన అంశాలు. ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా విద్యార్థులు అప్పుడప్పుడే ఇంటర్మీడియట్ విద్యలోకి వచ్చి వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకునే క్రమంలో ఒక గుదిబండలాగా మారిపోయి గ్లోబరీనా అండ్ కోయంట్ ఎడ్యుటెక్ రెండూ కూడా విద్యార్థుల పాలిట యమపాశంలా మారిపోయి వారిని అక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అది తెలంగాణలోకి మరో యూనివర్సిటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. సో అప్పుడు ఏం జరిగింది, ఎటువంటి విధంగా దానిపైన బ్యాన్ వేసిర్రు, డీటెయిల్డ్గా మళ్ళీ విత్ ప్రూఫ్స్ మనతో పాటుగా మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు ఆర్టీవీ పాడ్కాస్ట్లో. ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, వరుస కథనాలు, మనం మొన్న చేసినటువంటి ఇంటర్వ్యూతో దాదాపుగా ఆ డార్క్ రియాలిటీస్ మొత్తం బయటకు వచ్చినాయి. కానీ విత్ ప్రూఫ్స్ మనం మాట్లాడుకుందాం. అసలు తెలంగాణ ఇంటర్ బోర్డు ఇక్కడ కోయంట్ ఎడ్యుటెక్ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసింది, నేను కరెక్షన్ చేస్తానని చెప్పి, ఫుల్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేస్తానని. ఇక్కడ బ్యాన్ వేసిన తర్వాత కూడా సిబిఎస్ఈ వరకు ఎలా వెళ్ళగలిగింది? సో మీ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పారు, ఒకసారి వాటిని చూపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము కోయంట్ చరిత్ర లేదా గ్లోబరీనా చరిత్ర చూస్తుంటే అది ఒక దొంగ కంపెనీ అనేటటువంటిది మనందరికీ అర్థమైంది. దాని పుట్టుకనే కాకినాడలో అది పుట్టినప్పటి నుంచి, జేఎన్టీయూ హైదరాబాద్లో పుట్టినప్పటి నుంచి ఈ కంటెంట్ పేరు మీద పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ విద్యార్థులనే మోసం చేసినటువంటి చరిత్ర దాంది. పట్టుమని 25,000 మందికి కూడా రిజల్ట్స్ ప్రాసెస్ చేయకుండా, పట్టుమని 1,00,000 మంది పేపర్లు కూడా ఆన్లైన్లో ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ చేయకుండా ఇంటర్మీడియట్ బోర్డు యొక్క టెండర్ దక్కించుకున్నది అంటే దాని వెనుక ఉన్నది ఎవరు, తర్వాత దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంది, దానికి ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగిన తర్వాత కూడా, అంటే దాదాపు 30 మంది విద్యార్థులు చచ్చిపోయిన తర్వాత, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, గ్లోబరీనా అనేటటువంటి వాడు మరి ఆ పేరు మీద వాస్తు బాలేదనేటటువంటి ఉద్దేశంతో మార్చుకున్నాడా, లేక తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలందరూ చీకొట్టిన తర్వాత చీ దరిద్రుడా అని అన్న తర్వాత నీ పేరును సైతం మార్చుకొని తిరిగి మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డులోనే, అంటే ఎక్కడో పోగొట్టుకుంటే అక్కడే వెతుకోవాలంటారు కదా. డాక్యుమెంట్ పంపించినట్టు ఇదే కదా. అయితే ఇప్పుడు నేను మీకు ఈ డాక్యుమెంటు చూపిస్తున్నా. ఈ డాక్యుమెంట్ ఏంటి అంటే 2019 ఎన్నికల ఈ యొక్క రిజల్ట్స్ సందర్భంగా రాష్ట్రంలో జరిగినటువంటి రావణ కాష్టం తర్వాత గ్లోబరీనా అనేది చచ్చిపోయింది. ఇక గ్లోబరీనాకు అంత్యక్రియలు అయిపోయినాయి కాబట్టి గ్లోబరీనా అనేటటువంటిది విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడదు అని అనుకున్నటువంటి తరుణంలో తిరిగి 2023లో, అంటే వీడు ఎంత ఘనాపాటి అనడానికి నేను ఈ డాక్యుమెంట్ మీ ముందు పెడుతున్నా. 2023లో నవంబర్ 11న అసలు ఉటావుటిన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్న 10 లక్షల మంది విద్యార్థుల యొక్క ఆన్సర్ షీట్స్ అన్నీ ఆన్లైన్లో వాల్యూ చేయాలని చెప్పి ఉటావుటిన నిర్ణయం తీసుకొని 2 రోజుల్లోనే 11వ తారీఖున బోర్డు మీటింగ్ పెట్టి 12వ తారీఖు నవీన్ మిట్టల్ గోయింగ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ, 2 నెలలు ఎలక్షన్ డ్యూటీలో సెలవులు వెళ్తున్నాడు. కానీ కేవలం గ్లోబరీనా అనేవాడు ఇంటర్మీడియట్ బోర్డు మీటింగ్ పెట్టించగలిగిందంటే వీడు ఎంత క్రిమినల్ అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఆన్లైన్ వాల్యుయేషన్ అనేటటువంటిది న్యాచురల్గా, అంటే మేము అపోజ్ చేసినటువంటి కారణం సంస్కృత్ లెక్చరర్ కానీ, తెలుగు లెక్చరర్స్ కానీ, ఆర్ట్స్ లెక్చరర్స్ కానీ కంప్యూటర్ మీద అంత నాలెడ్జ్ ఉండవని వాళ్ళు ఉండరు. రేపు ఏదైనా తప్పులు జరిగితే ఇప్పుడిప్పుడే గ్లోబరీనా యొక్క దాష్టికం నుంచి బయటకు వస్తున్నాము కాబట్టి వద్దు అనేటటువంటిది ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ తర్వాత లేదు ఈయన ఏదో మాట్లాడుతుండని నా మీద అనేక రకాల అవాకులు చెవాకులు పేలారు. దాన్ని చెప్తున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డుని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఆన్లైన్ లో కరెక్షన్ చేద్దామని చెప్పి ఆలోచన కల్పించిన ఆన్లైన్ కరెక్షన్ డిసిషన్ టేకెన్ బై గ్లోబరీనా, నాట్ గవర్నమెంట్. కోయంట్ నవీన్ మిట్టల్ నిర్ణయం తీసుకోలేదు,
ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ స్థాయిలో ఆన్లైన్ వాల్యుయేషన్ అనేటటువంటి నిర్ణయం జరగలేదు. గ్లోబరీనా అనేవాడు ఆన్లైన్లో ఇంటర్మీడియట్ బోర్డు యొక్క పేపర్స్ నేను ఈసారి ఆన్లైన్ వాల్యూ చేయాలని అనుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, బోర్డు మీటింగ్ పెట్టించిండు. బోర్డు మీటింగ్ పెట్టించిన తర్వాత టెండర్స్ దాఖలు చేసే క్రమంలో ప్రీ టెండర్ మీటింగ్కి వచ్చిండు. ప్రీ టెండర్ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ టెండర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో మారువేషంలో గ్లోబరీనా అనేటటువంటి విషయాన్ని నేను వెలుగులోకి తెచ్చిన. వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఏమనుకుంది అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా తెలివి తక్కువలు ఉన్నారు, ఎందుకంటే గ్లోబరీనా పేరు మర్చిపోయింది కానీ కోఎంట్ ఎడ్యుటెక్ అంటే ఇదేదో ఫారినర్ కంపెనీ అనుకున్నారు, కాబట్టి ఇది పెద్దగా పట్టించుకోరనుకుంటే ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు కదా. ఇప్పుడు ఈ ప్రెస్ రిలీజ్ అనేటటువంటిది ఇంటర్మీడియట్ బోర్డు కంట్రోలర్ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజు మీకు చూపిస్తున్నాను. దీంట్లో చాలా స్పష్టంగా ఏమన్నాడు అంటే కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద టెండర్. ఎగ్జాక్ట్లీ. మళ్ళొకసారి చదువుతున్నా నేను. కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ టెండర్. దాంట్లో ఉంది గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ఇట్స్ న్యూ అవతార్ అంటే చాలా వర్డ్స్ కూడా బాగా రాశారు. నాకు నచ్చింది. ఈ ప్రెస్ రిలీజ్ నచ్చలేదు కానీ వాని యొక్క నూతన అవతారాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. నేనేమంటున్నా, ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే కొన్నిసార్లు అరే ఇంకా ఈ సమాజంలో ఇంత అరాచకం జరుగుతున్నా కూడా మనం ఎవరేమేమి పట్టించుకునే పరిస్థితి లేదా అని. అల్టిమేట్గా గ్లోబరీనా వాడు టెండర్ వేశాడు, లేదు మేము వాని రానియమన్నారు. నెక్స్ట్ ఏమన్నారు, ఈ గ్లోబరీనా వాని టెండర్ తీసుకోలేదు కాబట్టి, కోఎంట్ వాడి టెండర్ తీసుకోలేదు కాబట్టి టెండర్ ఒకటే వేశాడు కాబట్టి మేము రద్దు చేస్తున్నాము అన్నారు. అయితే వాడికి రావాలి, లేకపోతే నేను చేయకపోతే ఆన్లైన్ వాల్యుయేషన్ ఎవడు చేయడానికి వీల్లేదని. అప్పుడు డిసిషన్ తీసుకున్నప్పుడు అయితే ప్రభుత్వం అన్న కొంత పొలిటిసైజ్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి ఉండాలి ఆన్లైన్ స్క్రీనింగ్ కోసం, లేదు ఇంకేదైనా బోర్డులో ఉన్న సభ్యులను డిసిషన్ తీసుకోవాలి. ఓ మూడో పర్సన్ వచ్చి టెండర్ పిలవాలని చెప్పి వాడే ఒక ఆన్లైన్ స్క్రీనింగ్ కోసం మన సజెషన్ ఇవ్వడం ఏంది, దాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయడం ఏంది, డిసిషన్ తీసుకోవడం ఏంది, ప్రీబిడ్ కోసం ఓ మీటింగ్ పెట్టడం ఏంది, దీని వెనక ఎవరు ఉంటారు అంటే ఏ అధికారి ఉండే అవకాశం ఉంది? నవీన్ మిట్టలే. నవీన్ మిట్టల్ అనేటటువంటి అధికారి నవంబర్ 11న 2 కుట్రలకు తెరలేపాడు. ఒక కుట్ర ఆన్లైన్ వాల్యుయేషన్, ఇంకో కుట్ర గ్లోబరీనా కంపెనీకి క్లీన్ చిట్ ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం జరిగింది. ఎజెండాలో ఉటావుటిన నవంబర్ 12 పరిచయం ఎట్లా? ఇప్పుడు ఈయనకు ఎవరు పరిచయం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈయన ఎవరి ద్వారా వీడంటే అక్రమార్కుడు, అవినీతిపరుడు, లేకపోతే ప్రజల యొక్క విద్యార్థుల యొక్క ప్రాణాలు తీసుడు నర్రూప రాక్షసుడు అనుకుండొచ్చు. నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, చదువుకొని. నేను ఏమనుకుంటున్నానంటే నేను నవీన్ మిట్టల్కు వీనికి పెద్ద తేడా లేదని అనుకుంటున్నా. నవీన్ మిట్టల్ వీడెట్లా క్రిమినలో, వీడెట్లయితే మ్యానిపులేటరో, నవీన్ మిట్టల్కు కూడా అటువంటి చరిత్రనే ఉంది. కానీ ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్గా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా, తర్వాత రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా, లేదా ఇంకో దాంట్లో ఎక్కడ కూడా ఆయన చరిత్ర అంతా కూడా ఇటువంటి నరరూప రాక్షసులతో దోస్తానా చేసినటువంటి చరిత్రనే. ఇప్పటికీ కూడా హైదరాబాద్ కలెక్టర్గా ఆయన చేసినటువంటిది. తర్వాత బహుశా మీకు గుర్తుందో గుర్తులేదో కానీ హైదరాబాద్ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 3 రోజులకి లకడిగా పూల్ దగ్గర దాదాపు ఆటో నిండా ఫైల్స్ వేసుకుపోయి పాత డేట్లో సంతకాలు పెట్టుకుంటుంటే అప్పుడున్న కలెక్టర్ పట్టుకొని కేసు చేసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చాడు. సో ఆ చీఫ్ సెక్రటరీ ఎంక్వైరీ చేస్తే లాస్ట్కి ఈ దొంగ తప్పించుకున్నది ఎట్లా అంటే, సో ఆ కలెక్టర్ నాకంటే జూనియర్ కాబట్టి నా మీద అలిగేషన్ చేయలేడు అని చెప్పి. కానీ ఆ కలెక్టర్ జూనియర్ ఉండొచ్చు కానీ ఈజ్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్, అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో అటువంటి ఈయన కూడా అవినీతి పరుడు, ఈయన కూడా డబ్బులు తీసుకొని టెండర్ ఫామ్ కు పిలిచి ఉండాలి. అవును, అంతేనా? అవును. 6 కోట్ల రూపాయల ముడుపులు ముట్టినాయని కూడా నేను ఆరోపణ చేసిన. 6 కోట్ల రూపాయలు. ఎందుకు 6 కోట్ల రూపాయలు అంటే, ఇప్పుడు ఒకవేళ ఈ సిబిఎస్ఈ టెండర్ అనేది వాడు ఏదో మేనేజ్ చేసుకున్నాడు కానీ ఒకవేళ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా ఈ యొక్క ఎజెండా ఐటెంలో 28 నంబర్
అప్రూవ్ అయ్యి అది మాట్లాడదాం. బట్ ఇంత క్లియర్గా ఇక్కడ మీ పేరు కూడా మెన్షన్ చేసినట్టున్నారు, డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి జూనియర్ లెక్చరర్స్ అండర్ సస్పెన్షన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సరూర్ నగర్, ఆయన అలిగేషన్ ప్రకారంగా ఇది మీరు క్యాన్సిల్ చేసినట్టుగా మెన్షన్ చేసినట్టున్నారు. సో ఇంత క్లియర్గా ఒక స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు అనౌన్స్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్, ఆ తర్వాత ఇచ్చే టెండర్లో అయిన పరికరం తీసుకోవాలి కదా. ఇద్దరు సేమే, ఇక్కడే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాడిని, తర్వాత వచ్చిన రూపంలో వాడిని మేము ఇక్కడ అలౌ చేయట్లేదని చెప్పి ఒక స్టేట్ బోర్డు తీసుకున్న నిర్ణయం, 9 లక్షల మంది విద్యార్థులకి 10 లక్షల మంది విద్యార్థులకి ఒక ప్రతీకైనటువంటి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నెక్స్ట్ ఫర్దర్గా ఎక్కడ పోయినా ఇంప్లిమెంట్ చేయాలి కదా, వారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో అది జరగలేదా? ఇంత అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ ఉన్నా కూడా సిబిఎస్ఈలో కాంట్రాక్ట్ ఎట్లా దక్కింది? నేనేమంటున్నానంటే ఈరోజు గ్లోబరీనా అనేటటువంటి కమిస్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది చాలా చిన్న విషయం. కానీ తెలంగాణలో చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి అధ్యాపకుల వరకు లేదా ఆచార్యుల నుంచి నిన్న మొన్న ఎల్కేజీ చదివేటటువంటి పిల్లలకు కూడా గ్లోబరీనా అంటే ఉలికి పడేటటువంటి ఒక వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులలో గ్లోబరీనా అనేటటువంటిది తను చేసినటువంటి తప్పును 2019లో తప్పు చేస్తే ఆ తప్పు కాదు ఒప్పు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం, అదొకటే కాదు ఇంటర్మీడియట్ బోర్డు నేను వదలబొమ్మాలి అనేటటువంటి పద్ధతిలో ఆన్లైన్ వాల్యుయేషన్ టెండర్ డాక్యుమెంట్ తయారు చేయడం, టెండర్కు ఆన్లైన్ వాల్యుయేషన్కు నిర్ణయం తీసుకునేటటువంటి దానిలో కూడా వాడి పాత్రనే ఉంది. ఏ ప్రభుత్వం చూపించమండి, ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి 10 లక్షల మంది విద్యార్థుల యొక్క పేపర్స్ అన్నీ ఆన్లైన్ వాల్యుయేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఎక్కడ నిర్ణయం తీసుకోలే, బోర్డు ఎక్కడ నిర్ణయం తీసుకోలే. ఎవరు తీసుకున్న నిర్ణయము? రాజు తీసుకున్నాడు. రాజు తీసుకొని నవీన్ మిట్టల్ అనేటటువంటి ఐఏఎస్ అధికారి యొక్క మెడలు వంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయించాడు. ఇది ఒకటే కాదు, ఇంకా మీరు ఇంకొకటి పంపించు. ఐటమ్ నెంబర్ 28 మనం మొన్న మాట్లాడుకున్న దాంట్లో ఐటమ్ నెంబర్ 28లో ఇది అప్పుడు ఏముంది దీని ప్రకారంగా, యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, ఎవరప్పుడైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కడియం శ్రీహరి, ఆయన ఆర్డర్స్ ప్రకారంగా దీన్ని రేటిఫై చేయమని చెప్పి, అంటే పర్ఫెక్ట్గానే చేసిండు, పనితనం అంతా మంచిగానే ఉన్నదని చెప్పి 2022లో 19లో రిజల్ట్స్ వస్తే 22లో మళ్ళీ 3 ఏళ్ళకి మళ్ళీ బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో ఐటమ్ని చేర్చి ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఎవరు? సో నిజంగానే అప్పుడు కడియం శ్రీహరి ఆయన మంచిగానే చేసిండు, బరాబర్ పనే ఉంది, ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చి డబ్బులు ఇచ్చేయమని చెప్పిండా? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే 2019 పరీక్షలకు సంబంధించి అప్పటి వరకు ఉన్నటువంటి ప్రీ ఎగ్జామినేషన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఈ యొక్క సిస్టాన్ని తీసేసి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టు తయారు చేయాలని గ్లోబరీనా అనేటటువంటి ఒక కంపెనీ ఈ టెండర్ ఫామ్ను తయారు చేసింది, మొత్తము షెడ్యూల్ను తయారు చేసింది, మాడ్యూల్ను తయారు చేసింది మన కంపెనీలోనే. ఆ తయారు చేసి యువరాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ఈ యువరాజు కేటీఆర్ గారు ఈ ఆశీస్సులతోటి ఈ వ్యవహారం అంతా నడిపాడు. నడిపిన తర్వాత కడియం శ్రీహరి కానీ లేకపోతే ఇంకో మంత్రి కానీ ఆ తర్వాత ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా అంగోటా మంత్రులే కదా, ఆ ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రికి అధికారం ఉండేది? కాబట్టి గ్లోబరీనాకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంత రప్చర్ అయిన తర్వాత 30 మంది విద్యార్థులు చచ్చిపోయిన తర్వాత లోకమంతా కోడై కూసిన తర్వాత 2023 నవంబర్ 11న వాడు చాలా శుద్ధపూస వరిగింజలో జొన్నగి ఇది బియ్యం గింజ అనేటటువంటి పద్ధతిలో ఆ యొక్క దాంట్లో పెట్టింది ఏంటంటే గ్లోబరీనా అనేటటువంటి దానికి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఇచ్చాము, మంత్రి గారి అనుమతితోటే ఇచ్చాము, కాబట్టి ఆ యొక్క అనుమతిని రాటిఫై చేద్దాము, ప్లస్ వాడు చేసినటువంటి పనిని కూడా రాటిఫై చేద్దామని దాంట్లో పెట్టారు. పెట్టినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఎవరైతే సబితా ఇంద్రెడ్డి ఉన్నారో, మీ రాజకీయ జీవితానికి ఇది చివరి రోజులు అనుకుంటే మీరు ఇది అప్రూవ్ చేయండి. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి టెండర్ ఇచ్చినప్పుడు 2019లో 2023లో సబితా ఇంద్రారెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క ఎజెండా పెట్టి వానికి క్లీన్ చిట్ ఇచ్చి బంగారు పల్లెంలో వానికి రావాల్సినటువంటి 5,70,00,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దీనిపైన నీకు బలవంతంగా సంతకం పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్త అని చెప్పినటువంటి తరుణంలో ఈ యొక్క ఎజెండా ఐటమ్ను ఆ సమావేశం డిఫర్ చేసింది. లేకపోతే సబితా ఇంద్రారెడ్డి కూడా ఆ యొక్క సిబిఐ కేసుతో పాటు ఇంకో కేసు ఆమె ఎదుర్కోవాల్సి వచ్చేది, ఈరోజు ఎమ్మెల్యేగా కూడా ఉండేది కాదు. కాబట్టి సబితా ఇంద్రారెడ్డిని సూపులో పెట్టడానికి, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సూపులో పెట్టడానికి, ఆ రోజు ఉన్నటువంటి యువరాజు యొక్క ప్రోత్సాహంతోటో బలంతోటో బలవంతంగా నవీన్ మిట్టల్ చేసినటువంటి ఘనకార్యం ఇది.
రాటిఫై కాలేదు ఇది. ఈ రాటిఫై కాకుండా మీరు దాంట్లో నెక్స్ట్ పేజీలో ఉంది ఆ ఐటమ్కు సంబంధించి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ అందరూ సంతకం పెట్టారు, మంత్రి సంతకం పెట్టారు, తర్వాత ఎడ్యుకేషన్ సెక్రటరీ సంతకం పెట్టాడు, నవీన్ మిట్టల్ సంతకం పెట్టాడు. కానీ అయినప్పటికీ అక్కడ కుట్రతోటి ఏంటంటే మేము ఏదైతే టెండర్ ఫ్లోట్ చేశారో ఆ టెండర్ను మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాము, కానీ ఈవిడ చేసినటువంటి పనిని మాకు ఇంకా దీనిపైన పూర్తి సమాచారం లేదు కాబట్టి మేము దీన్ని డిఫర్ చేస్తున్నామని చెప్పి, అంటే వానికి ఇంకా కూడా లైఫ్ ఉంచాడనమాట. మేము దీన్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్గా అయితే బ్లాక్ లిస్ట్ చేయలేదు ఇంకా అప్పుడు కూడా, ఇప్పటికి ఈ రోజు వరకు కూడా దాన్ని బ్లాక్ లిస్ట్ చేయలేదు. ప్రజలు బ్లాక్ లిస్ట్ చేశారు, తర్వాత బయట సమాజం బ్లాక్ లిస్ట్ చేసింది, కానీ ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికి కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు బ్లాక్ లిస్ట్ చేయడానికి లేదు. ఇక్కడ మళ్ళొక విషయం ఈ సందర్భంగా నేను ఇంకో క్వశ్చన్ కూడా, ఇంత పెద్ద తతంగము, ఇంత పెద్ద అక్రమము, ఇంతమంది విద్యార్థుల మరణానికి కారణము, ఒక బోర్డు డైరెక్ట్గా ఇది తప్పు, వీడు దొంగ అవతారంతో వస్తున్నాడని చెప్పినా కూడా ఈ రోజు వరకు నాకు తెలిసి ఈ విషయంలో ఒక్క కేసు కూడా కాలేదు. కేసు కాదండి. ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క పిల్లలు ఇంతమంది చనిపోయిన తర్వాత బాలుల హక్కుల సంఘం కానీ ఇతర ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించినాయి. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, సో ఇంత పెద్ద ఎత్తున తప్పులు జరిగినటువంటి తరుణంలో తప్పుల యొక్క పర్సెంటేజ్ చూస్తే 0.5% లోపలనే ఉన్నాయి. తర్వాత చనిపోయినటువంటి విద్యార్థులకు కానీ లేదా దీనికి కానీ ఎలాంటి మ్యాచింగ్ కనిపించటం లేదు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఏదో రకంగా మేనేజ్ చేసుకొని ఆ రోజు ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని అదే బాలల హక్కుల సంఘం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా, ఇప్పుడు వాడు రాజుగాడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఈరోజు కూడా వాడు ఏమంటాడు, సుప్రీంకోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటాడు. ఒకవేళ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇస్తే ఇగో ఇదే టీవీలో కానీ ఏ టీవీలో కానీ నేను చర్చకు సిద్ధం. సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సరే తప్పులు జరిగినాయి, సరే ఈ యొక్క ఆత్మహత్యలకు కానీ ఇక్కడ వీడు చేసినటువంటి తప్పులకు కానీ టెక్నికాలిటీస్ చాలా తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ చెప్పి ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఒకటి, వీనిపైన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోండి, లేదా వీనిపైన క్రిమినల్ కేసు పెట్టండి అని సుప్రీంకోర్టు ఇస్తే, అదేదో నాకు సత్కారం చేసినట్టుగా లేకపోతే పద్మ అవార్డు ఇచ్చినట్టుగా ఈరోజు వాడు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెడుతున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వీనిపైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు, కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు యొక్క రిజల్ట్స్ పైన వేసినటువంటి 3 మెన్ కమిటీ చైర్మన్ ఎవరు, వెంకటేశ్వరరావు అనేటటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక తాబేదారు. వాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తాబేదారైనటువంటి వెంకటేశ్వరరావు చేత విచారణ జరిపించి దాంట్లో ఏమీ లేదని మొత్తం మసిబూసి మారేడికాయ చేసి ఈరోజు వీనికి క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎవరా వెంకటేశ్వరరావు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులన్నీ దొంగతనంగా తీసుకొని వచ్చి వాటిని అన్నిటిని ప్రాసెస్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్లన్నీ చేసి జగన్కు సహాయం చేసినటువంటి దొంగ కదా వీడు. మరి అటువంటి వ్యక్తిని మీరు ఎట్లా 3 మెన్ కమిటీ చేస్తారు? సో ఆ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాతనన్నా కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయలేదు, క్రిమినల్ కేసు పెట్టలేదు, కనీసం మనకి షోకాజ్ నోటీస్ అని ఇవ్వాలి కదా. షోకాజ్ నోటీస్ ఇవ్వకపోగా 2023లో వానికి మళ్ళా నువ్వు చేసిన పని కరెక్ట్ అని సర్టిఫికెట్ ఇవ్వడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ అనేటటువంటి యువరాజు ప్రయత్నం చేయడం, దానికి తాబేదారుగా వ్యవహరించినటువంటి నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక క్రిమినల్ అధికారి ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నం చేయడం. నా క్వశ్చన్, ఇంత పెద్ద ఎత్తున ఒక బోర్డు అంటే ఒక ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున డెసిషన్ తీసుకొని ఆయన కోఎంటీకి ఎలిజిబిలిటీ లేదని చెప్పి ప్రెస్ రిలీజ్ చేసి ఇట్లా ఈ రకంగా బోర్డు డిస్కషన్ జరిగి రాటిఫై కాకుండా ఎటువంటి సర్టిఫికేషన్ లేకుండా సిబిఎస్ఈ వరకు ఎలా వెళ్ళగలిగిండు? సిబిఎస్ఈలో నాకు ఇంకేమేమి సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకునే ప్రయత్నం చేసినాయి, బిఎస్ఎన్ రాజుకి ఎట్లా వచ్చి ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే టీసీఎస్ అనేటటువంటిది ఒక ప్రముఖ కంపెనీ. అవును. ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటారు ఏంటంటే టీసీఎస్ అనేది కొన్ని లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అవును. వీని దగ్గర తిప్పి కొడితే వాడు చూపించినటువంటి లెక్క ప్రకారం 120,
కానీ నేను వాని ఆఫీస్కు చూసినా, వాని యొక్క కథ చూసినా, వాని యొక్క మొత్తం వ్యవహారం చూసినా 15-20 మంది కంటే వాడి దగ్గర ఒక కోట్ వేసుకొని తిరుగుతాడు తప్ప వాని దగ్గర కోటీశ్వరుడు కాదు. వానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్గా వానికి లేదు, తర్వాత టెక్నాలజీకి వానికి లేదు. వాడు కరెంటు బిల్లు తయారు చేసుకునేటటువంటి చిల్లరగాడు. అటువంటి వ్యక్తి ఏ విధంగా దీనికి ఎలిజిబుల్? కాబట్టి ఒకటి. రెండవది, ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరిగి నేషనల్ ఛానల్స్ అన్నిటిలో కూడా తెలంగాణ మీద ఫోకస్ చేసి లాస్ట్కు గ్లోబరీనా రాజు అనేటోడు బోర్డు తిప్పేసి వాని పేరు కూడా మార్చుకుంటారు. పేరు ఎప్పుడు మార్చుకుంటారు? తప్పు చేసినప్పుడే పేరు మార్చుకుంటాడు. మరి పేరు మార్చుకున్నటువంటి ఒక విధవని తీసుకుపోయి నువ్వు సిబిఎస్ఈలో పెట్టడం ఏంది? అంటే పేరు మార్చుకున్నాడు అనే విషయం కూడా ఇక్కడ బోర్డు కన్ఫర్మ్ చేసింది కదా. న్యూ అవతార్ అన్నది. అవును, న్యూ అవతార్ అన్నది. అవును. ఈవెన్ వాడు నాకు ఇచ్చినటువంటి లీగల్ నోటీస్లో కానీ లేదా నా మీద వేసినటువంటి డిఫమేషన్ కేసులో కానీ వాడు చాలా స్పష్టంగా గ్లోబరీనా నౌ కోయంట్ అనేటటువంటి పేరు మీదనే నాకు నోటీసులు పంపుతున్నాడు. కోయంట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీవియస్లీ నోన్ యాజ్ గ్లోబరీనా అనేటటువంటి పేరు మీదనే నా మీద ఇప్పటికీ కేసులు వేస్తున్నాడు. బోర్డు ఇంత కన్ఫర్మ్ చేసినాక కూడా సిబిఎస్ఈ దాకా ఎట్లా పోయింది? సిబిఎస్ఈ మినిమం క్రాస్ వెరిఫికేషన్. నేనేమంటున్నా, ఇంటర్మీడియట్ బోర్డ్ అనేటటువంటిదే కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ అవతార్ ఆఫ్ గ్లోబరీనా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ వాల్యుయేషన్ అనేటటువంటి స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక్కడ గల్లీలో నడవనటువంటి సిక్కా ఢిల్లీలో ఎట్లా నడిచిందని అడుగుతున్నా. ఇప్పుడు ఢిల్లీలో కూడా సిబిఎస్ఈ అనేటటువంటిది కూడా దాని యొక్క టెండరు, దాని యొక్క క్రమ పరిణామాన్ని కనుక మనము పరిశీలిస్తే ఆ ముగ్గురు విద్యార్థులు ఏవైతే రీసెర్చ్ చేసి బయట పెట్టినరో ఆ రోజు చూస్తే ఫస్ట్ టెండర్ పిలిచాడు, సెకండ్ టెండర్ పిలిచారు, థర్డ్ టెండర్ పిలిచారు, ఫోర్త్ టెండర్ పిలిచారు. ఈ విధంగా ప్రతి టెండర్లో కూడా గ్లోబరీనాకు అనుకూలమైనటువంటి నిర్ణయాలే అందులో కనిపిస్తున్నాయి. వాడు దొంగ కదా అంటే లేదు, ఈ సంవత్సరం దొంగ కాకుంటే సరిపోయింది. ప్రీవియస్గా వాడు 33 మందిని చంపితే చంపిండు. తెలంగాణలో వాడు రిజల్ట్ అనేటటువంటిది గందరగోళ పరిచిండు. ఒక ప్రభుత్వాన్ని ఆబాసుపాలు చేయాలంటే చేసిండు. కానీ అది ఎప్పుడో 3 సంవత్సరాల కింద కదా, 2019లో కదా. 2023లో వాడు గొప్ప అంటే ఎవడైతే ఫెయిల్ అవుతాడో వాడు ఇంకా పరిపూర్ణత చెందుతాడు అనేటటువంటి పద్ధతుల్లో ఏది ఫెయిల్యూర్ ఈజ్ ద మైల్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అనే ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో. అట్లా వాడు చాలా గొప్పగా నేర్చుకున్నాడు అనేటటువంటిది. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది ఇందులో. హైదరాబాద్లో నాకు కూడా దీనిపైన ఇంకొక కుట్ర ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు విద్యార్థులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆ శ్రీ చైతన్యకు సంబంధించి ఇంకొక అవతారమైనటువంటి ర్యాంకు గురుతోటి వాళ్ళు ఈ టెండర్లో పాల్గొన్నారా, లేక రాజుగాడే ఈ వీళ్ళని తీసుకుపోయి బినామీగా, లేకపోతే మీరు కూడా ఒకడు, ఎందుకంటే 3-4 ఉండాలి కదా, కాబట్టి ఒకడు ఉంటే 2 ఉంటే టెండర్ క్యాన్సిల్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళకు చేసిండా? వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిండ్రు? తర్వాత ఏంది అంటే శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి సుమారు 1,00,000-2 లక్షల మంది విద్యార్థులు ఈ 18 లక్షల మంది ఉన్నారు. నీ యొక్క విద్యార్థుల యొక్క పేపర్ వాల్యుయేషన్కి సంబంధించినటువంటి టెండర్లో నువ్వు ఎట్లా పాల్గొంటావు? నువ్వు పాల్గొన్నావా, లేక రాజు వాడు నిన్ను ప్రోత్సహించి ఈ టెండర్ వేయించిండా అనేటటువంటిది శ్రీ చైతన్య ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా చదువు చెప్పే సంస్థనే మళ్ళీ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేస్తారా? ఎట్లా చేస్తారు వాళ్ళు? కాబట్టి వాడు అట్లా ఎట్లా టెండర్ వేసిండు? తర్వాత ఇంతకుముందు మీకు ఉన్నటువంటి నువ్వు టెక్నికల్ బిట్లోనే నువ్వు ఫెయిల్ అయినావు. మరి ఒకవేళ నీ చేతిలో కనుక 18 లక్షల మంది విద్యార్థుల యొక్క డేటా వస్తే ఈ దేశాన్ని నువ్వు దున్నేస్తావు కదా. చైతన్య కళాశాల అనేటటువంటిది ఈ 18 లక్షల మంది విద్యార్థుల యొక్క డేటా ఉంది అంటే ర్యాంకు గురులో డైరెక్టర్ ఆమెనే ఉంది, తర్వాత చైతన్యలో ఆమెనే ఉంది, తర్వాత వర్సిటీలో కూడా ఆమెనే ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు. కాబట్టి నేను ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ర్యాంకు గురు అదేవిధంగా కోయంట్ అనేటటువంటి 2 సంస్థలు ఏదో రకమైనటువంటి అంతర్గతమైనటువంటి ఒక అవగాహనకు వచ్చే ఈ యొక్క సిబిఎస్ఈ టెండర్ను దక్కించుకోవడానికి ప్రయత్నం చేసిండ్రేమో. ఈ 18 లక్షల మంది విద్యార్థుల యొక్క డేటాను ఈ పాటికే ఈ గ్లోబరీనా రాజు అనేటటువంటి ఒక క్రిమినల్
శ్రీ చైతన్యకు చేరవేసిండేమో అనేటటువంటి అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం దీనిపైన కూడా దర్యాప్తు జరపాలని చెప్పి నేను కోరుతున్నా. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఒక యూనివర్సిటీ పేరిట మీద ఈ కోయంట్ వచ్చినట్టు తెలుస్తోంది, కాలేజ్ యూనివర్సిటీ. అంటే చూసి ఇప్పటికే ఇక్కడ ఒక తప్పిదం జరిగింది తెలంగాణలో. సరే మళ్ళీ అటెంప్ట్ చేసిండు, కోయంట్ని కర్రుగాచి వాత పెట్టి పంపించేసారు ఇక్కడ నుంచి. సిబిఎస్సికి పోయిండు, సిబిఎస్సిలో తక్కువ మొత్తంలో టెండరింగ్ చేయడం కానీ లేకపోతే ఇంకేదో టీసీఎస్ని కాదని వచ్చిందంటే ఎంత పెద్ద లాబింగ్ చేసిండో అర్థమవుతున్నది. అక్కడ ఫెయిల్ అయ్యిండు. సో మళ్ళీ తెలంగాణలో ఒక యూనివర్సిటీ ఎంబీబీఎస్ విద్యార్థులు చదివేటువంటి కాలేజ్ యూనివర్సిటీలో కూడా కోయంటే ఆన్లైన్ కరెక్షన్ చేస్తోంది, పోస్ట్ అండ్ ప్రీ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళే చేపడుతున్నారని ఒక విషయం బయటికి తెలుస్తోంది. నేను స్పష్టంగా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రమైనా ఇది ప్రజాపాలన అనే అభిప్రాయం ఉంటే, ఆయన హిట్లర్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రజాపాలన గురించి మాట్లాడుతున్నాడు, విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ దుంకులాడిండు ఆ రోజు. నేను ఎంత దుంకులాడినానో గ్లోబరీనా మీద నాకంటే ఎగిరెగిరి దుంకిండు ఆయన. నేను నిలబడే దంచినా కానీ ఆయన ఎగిరెగిరి దంచిండు. మరి అటువంటి దంచిన ఆయన ఈరోజు గ్లోబరీనా సంస్థకి టెండర్ ఇవ్వడానికి కారణం ఏంటిదని చాలా స్పష్టంగా ఆర్టీవీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి స్పష్టం చేస్తున్నాను. ఒకటి, ఇక్కడ తెలంగాణ సంబంధించిన యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లా వచ్చింది అనేటటువంటి దానికి కూడా నేను చెప్తా. ఈ భూ ప్రపంచంలో ఆన్లైన్ వాల్యుయేషన్ అనేటటువంటిది తెరపైకి రానప్పుడు, లేదా ఈ భూ ప్రపంచంలో ఆన్లైన్ వాల్యుయేషన్ అనేది ప్రారంభం కానప్పుడు, గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదర రాజనరసింహ గారే ఈ యొక్క గ్లోబరీనా కంపెనీకి కాకినాడ టెండర్ను కట్టబెట్టిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి దామోదర రాజనరసింహ. ఏ ఇయర్లో? తెలంగాణ ఫార్మేషన్కి సంబంధించి 2013-14 ప్రాంతంలో ఆ రోజు ఆ టెండర్ వేస్తే వీళ్ళకి ఆ రోజు దామోదర రాజనరసింహని మేనేజ్ చేస్తే కాకినాడ టెండర్ వేశారు. కాకినాడ టెండర్ వేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి అజయ్ మిశ్రా అనేటటువంటి అధికారి వీడికి అంత కెపాసిటీ లేదని చెప్పి రిఫ్యూజ్ చేస్తే, వీడు పోయి గ్లోబరీనా టెక్నాలజీస్ అదేవిధంగా డిఆర్కే 3 కంపెనీలు కలిసి కన్సార్టియం పేరు మీద వాళ్ళతోటి 10-20 రూపాయలు ఇచ్చి వీ టెండర్ దాఖలు చేసి 78 రూపాయలకు టెండర్ వేసిండు వాడు. ఒక్క పేపర్ వాల్యుయేషన్కు 78 రూపాయలు. దామోదర్ రాజనరసింహకు లింక్ ఎక్కడ వస్తున్నా 78 రూపాయలకు టెండర్ వేసిండు. వాడు మళ్ళీ వస్తే 78 రూపాయలు, ఉదాహరణకి ఇంటర్మీడియట్ ఫీజు 500 రూపాయలు, 78 రూపాయలు ఒక పేపర్కి ఇస్తే 6 పేపర్లకు కలిసి ఆన్లైన్ వాల్యుయేషన్కే 90% పోతే మరి పేపర్లకు సంబంధించి 500 రూపాయలు మాకు 600 రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే. కాబట్టి ఇది కుదరదని చెప్పాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా దామోదర రాజనరసింహ చేతిలో ఉన్నటువంటి కాళోజీ యూనివర్సిటీకి టెండర్ ఇచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా దామోదర రాజనరసింహను గత పరిచయాలను ఉపయోగించుకొని మేనేజ్ చేసి ఇచ్చాడు. కాబట్టి కాళోజీ యూనివర్సిటీకి టెండర్ ఇచ్చేటటువంటి క్రమంలో టెండర్ వేసింది ఎవరు, ఆ టెండర్ని అప్రూవ్ చేసింది ఎవరు, వైస్ ఛాన్సలర్ ఎవరు, తర్వాత ఆ వైస్ ఛాన్సలర్ పైన పాత్రధారి అయితే దానికి వెనకాల సూత్రధారి ఎవరు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ యొక్క యూనివర్సిటీ పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దామోదర రాజనరసింహని ఎట్లా లింక్ చేస్తుంది మీరు? ఆ రోజు 2013 అని అంటే ఆయన ఆ ప్రభుత్వం కూడా ఒక హోదాలో, మంచి హోదాలో ఉన్నారు. ఆయన ఎట్లా పరిచయం? మీరు ఆయన అలిగేషన్ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? నేనేమంటున్నా, 2013లో ఏదైతే దామోదర రాజనరసింహ అనేటటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఈ గ్లోబరీనా టెక్నాలజీస్కి ఇచ్చాడో, మీరు ఎట్లా చెప్తున్నారంట? అంటే ఆ దామోదర రాజనరసింహ మంత్రిగా ఉన్నప్పుడే అది జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. సో దామోదర రాజనరసింహ అనేటటువంటి వ్యక్తి ఉన్నత విద్యకు సాంకేతిక విద్యకు మంత్రి. కాబట్టి ఆ టెండర్ వచ్చింది. ఆ టెండర్ వచ్చినటువంటి క్రమంలో అదే పరిచయాన్ని ఉపయోగించుకొని, లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి
ఎగిరి యూనివర్సిటీలో ఒక అది కూడా మెడికల్ యూనివర్సిటీ. నేనేమంటున్నా, JNTH కాకినాడలో కాకినాడలో వచ్చినప్పుడు దామోదర రాజ నరసింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మీరు అంటున్నారు విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం. ఒక యూనివర్సిటీ కోసం VSN రాజును సహకరిస్తాడా దామోదర రాజ నరసింహ? అంటే వాళ్ళకు దామోదర రాజనరసింహ అనేటటువంటి వ్యక్తి చాలా చిన్నవాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండి నీతి నిజాయితీకి మారుపేరుగా చలామణి అవుతున్నది. దేశీయంగా అంతర్జాతీయంగా ఎక్కడ ఈ 14 సంవత్సరాలు 12 సంవత్సరాలలో ఒక్క స్కామ్ కూడా లేనటువంటి పార్టీ అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ హయాంలో CBSEనే బురుడి కొట్టించిండు వీడు రాజుగాడు అంటే దామోదర రాజనరసింహ ఎంత? నేనేమంటున్నా, ఈరోజు ఖచ్చితంగా విచారణ జరపండి. ఇప్పుడు కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో వీడికి టెండర్ రావడానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? గతంలో యువరాజు ఏ విధంగా అయితే సహకరించిండో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు సహకరిస్తే వీరికి టెండర్ వచ్చింది. కాబట్టి కాళోజీ యూనివర్సిటీ సరే CBSE టెండర్కు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నది. దాని మీద ఏం చేస్తారనేటటువంటిది ఒక విషయం. కానీ ఈ రాష్ట్రంలోనే మోసం చేసి ఇదే రేవంత్ రెడ్డి గారు వారి మీద ఎగిరెగిరి పడి, ఇదే రేవంత్ రెడ్డి గారు వారిని అనేక రకాలుగా దుర్భాషలాడి, సో అనేక రకాలుగా ఈరోజు 2019లో జరిగిన తర్వాత PCC ప్రెసిడెంట్ అయిన తర్వాత గ్లోబరీనా మీద 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఈ యువరాజు అనేటటువంటి వ్యక్తి గ్లోబరీనా అనేటటువంటి చేసిన తప్పుదానికి కాంట్రాక్ట్ ఎప్పుడు వచ్చింది కోయంట్ సంస్థకి? కాలేజీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చింది 2023. 2 అవుతుంది. 2 రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఉంటారు కదా. 2 రిజల్ట్స్ అనౌన్స్ చేసినారు. ఆ రిజల్ట్స్ పైన కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఈ యొక్క యువ డాక్టర్లలో కనిపిస్తున్నాయి. 40% లోపు రిజల్ట్స్ వస్తున్నాయి ఫస్ట్ ఇయర్లో. ఈరోజు ఎంసెట్లో పాస్ అయ్యి ఈరోజు నువ్వు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా 40-50% మంది ఫెయిల్ అవుతున్నారు అంటే దాంట్లో ఈ గాడిద కొడుకు యొక్క ప్రయోజనం ఉండొచ్చని, ఈ గాడిద కొడుకు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చని. ఈ గ్లోబరీనా రాజు అనేటటువంటి వాడు ఏ విధంగా వాల్యూ చేసినో మనకు తెలియదు కదా. కాబట్టి వీటన్నిటిపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పేరు మార్చుకొని ఫెయిల్యూర్ రేట్ ఉందంటున్నారా? కాళోజీ యూనివర్సిటీలో పాస్ పర్సెంటేజ్ అనేది 50% దాటడం లేదు ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ లో కూడా అదే పరిస్థితి ఉంది. నేనేమంటున్నా, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని అంటున్నా. ఆ రిజల్ట్ తక్కువ రావడానికి కూడా వీడి యొక్క ప్రమేయం ఉంటుందని మీరు ఆశ్చర్యపోతారు. మొన్న కూడా నేను మీతో మాట్లాడినా. ఇప్పుడు ఈ యొక్క రాజు అనేటటువంటి ఒక అంతర్జాతీయ నేరగాడు చేసినటువంటి దానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు మీకు సూటిగా నేను మీ ద్వారా కేటీఆర్ అనేటటువంటి ఒక పార్టీ ప్రెసిడెంట్ నేను ప్రశ్నిస్తున్నా. మీరు గతంలో రాజు అనేటటువంటి వాడు 2019లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను దాదాపు 6,000 నుంచి 11,000 మంది విద్యార్థులు ఎవరైతే పరీక్ష తప్పినరో 3 మార్కులు వస్తే 36 మార్కులు వేసి పాస్ చేసినటువంటి సుమారు 11,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను మూడవ కంటికి తెలియకుండా వీడు పాస్ చేసిన రివాల్యుయేషన్లో వాళ్ళందరూ 11,000 మంది ఫెయిల్ అయితే ఫెయిల్ అయినటువంటి వాళ్ళను పాస్ చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ప్రకారంగా వాళ్ళందరినీ పాస్ చేసిన మాట వాస్తవమా కాదా? 6,000 మంది 11,000 మందిలో ఇంకో 3,000 మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. నేను దానికి కాదంటలేను. కానీ ఈ ప్రపంచ చరిత్రలో నా క్వశ్చన్ ఒకటి, కాళోజీ యూనివర్సిటీలో ఫెయిల్యూర్ రేట్ ఉంది. అవును, ఇప్పుడు ఉంది ఫెయిల్యూర్ రేట్. సో ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఎంట్రీ ఇప్పించారు ఇక్కడికి? నేనేమంటున్నా, కాళోజీ యూనివర్సిటీలో వాడు ఎంటర్ కావడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, వాడు టెండర్ ఏ విధంగా దాఖలు చేసిండు, వానితో పాటు టెండర్స్ ఎవరెవరు వేసిండ్రు, ఆ తర్వాత ఆ టెండర్ వానికి ఎట్లా ఫైనలైజ్ అయింది, ఆ టెండర్ వేసినప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో వాడు ఒక నిషేధిత తీవ్రవాద సంస్థ అనేటటువంటి విషయం తెలిసి కూడా ఒక తీవ్రవాద సంస్థను కాళోజీ యూనివర్సిటీలకు అనుమతించడంలో ఎవరు తెర వెనుక ఉన్నారు? ఆ రోజు యువరాజు ఉన్నట్టుగానే ఈ రోజు కూడా ఇంకొక యువరాజు ఎవరన్నా ఉన్నారా? యువ మంత్రి ఎవరైనా ఉన్నారా? నేను ఎందుకు దామోదర రాజనరసింహని లింకు చేస్తున్నా అంటే, గతంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ రోజు మీరు ఈ కంటెంట్ టెండర్ కానీ తర్వాత ఆన్లైన్ వాల్యుయేషన్ టెండర్ కానీ కట్టబెట్టిన దాంట్లో ప్రముఖంగా మీరు సహకరించినటువంటి ఆరోపణలు మీ మీద ఆ రోజే ఉన్నాయి.
అటువంటిది ఈరోజు దేశంలో ఎక్కడ 10th క్లాస్ పరీక్షల్లో రానియట్లేదు, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రానియట్లేదు, ఎంసెట్ పరీక్షల్లో రానియట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ కానీ లేకపోతే తెలంగాణ యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలను తరిమి కొడితే ఈరోజు కర్ణాటకలో పోయి మహాత్మా గాంధీ యూనివర్సిటీ లోపల మాత్రమే పరిమితమైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు కాళోజీ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క భవిష్యత్ అంతా కూడా వీని చేతిలో పెట్టడానికి కారణం ఏంటి? కాబట్టి మీ నోటీసులో ఉందా లేదా, లేకపోతే దామోదర్ రాజనరసింహ గారిని చెప్పమనండి స్పష్టంగా ఈ యొక్క టెండర్ ఎట్లా దాఖలైంది, నాకు రాలేదు ఫైలు, నేను చెప్పలేదు, లేదా ఆ యూనివర్సిటీ మినిస్టర్ కాబట్టి మీ ఆరోపణ. ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వు టెండర్ ఇచ్చినావు, ఈరోజు హెల్త్ మినిస్టర్గా మళ్ళీ వారికి టెండర్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రమేయం ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ లేకపోతే మీరు ఆ ఫైల్ మీద నేను సంతకం పెట్టలేదు, నేను దానిపైన నివేదిక కోరుతా, దానిపైన విచారణ జరుపుతా అని చెప్పమనండి. లేదా రేవంత్ రెడ్డిని రంగంలోకి దిగి విచారణ చేయమనండి. ఆ రోజు 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఇవన్నీ లెక్కలు చూస్తుంటే కాలేజ్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రమాదంలో ఉన్నట్టేనా? నేను కాళోజీ యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క జీవితాలపైన, వాళ్ళ యొక్క రిజల్ట్స్ ప్రాసెస్ పైన నాకు అనుమానాలు ఉన్నాయి. ఆ టెండర్ వానికి వచ్చిందంటే అనుమానాలు ఉన్నాయి. ఇవి కాకుండా నాకు ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది ఈ గ్లోబరీనా అనేటటువంటి సంస్థని ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మీరు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే కారణం ఏంటి? 2 విషయాలు నాకు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. ఒకటి, మీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో లేదా మీ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో గ్లోబరీనా సంస్థను చీల్చి చెండాడుతూ ఢిల్లీ వీధుల్లో రోజుకొక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క పేపర్ కరెక్షన్ మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు? ఒక పాయింటే స్మరసింహ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే, కోఎంట్ అనే సంస్థ ఇప్పుడు సిబిఎస్ఈ కరెక్షన్ చేసినప్పుడు ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా విద్యార్థులను కలవడం, అక్కడ జరిగిన తప్పిదాల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటే, మీరు ఇక్కడ తీసుకొచ్చి కాలేజీ యూనివర్సిటీలో అదే సంస్థకి ఎట్లా ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ గురించి ఆ కాంట్రాక్ట్ ఇస్తారు, ఏ ఎలిజిబిలిటీతో ఇచ్చారు? ఆయన దామోదర్ రాజనరసింహ మీద కూడా ఆరోపణ చేస్తున్నారు. ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన దీనికి సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి దీన్ని ఎంక్వైరీ చేయాలంటున్నారు. సో ఫైనల్ ఇంకో కంక్లూజన్కి వద్దాం మనం. సో ఇప్పుడు సిబిఎస్ఈ మళ్ళీ రివాల్యుయేషన్ కూడా కోఎంటీకి అప్పగించింది. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, 40 కోట్ల పేపర్లు మేము కరెక్షన్ చేసినాం 18 లక్షల మంది విద్యార్థులవి. దాంట్లో 30,000 పేపర్లు మాత్రమే కొన్ని తప్పిదాలు ఉన్నాయి, 10,000 పేపర్లో చాలా సీరియస్గా తప్పిదాలు ఉన్నాయి. ఇది పెద్ద నెంబరింగ్ కాదు. 40 కోట్లలో 30,000 10,000 అంటే తిప్పి కొడితే మొత్తం అన్ని కలిపితే 30,000 ఉన్నాయి. దాంట్లో పెద్ద సీరియస్ ఏం కాదు, పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంటే ఇప్పుడు సిబిఎస్ఈ చెప్పిన విషయం ఏమిటంటే, తెలంగాణలో 30 మంది చచ్చిపోతే ఏమవుతుంది, 10 లక్షల మందిలో 30 విద్యార్థులు చచ్చిపోయినారు, దానికి పెద్ద లెక్కన ఎగ్జాక్ట్లీ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకటి. రెండవది, నువ్వు టెండర్ ఇచ్చేటటువంటి క్రమములో వాని యొక్క వ్యక్తిగతమైనటువంటి సుగుణాలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వ్యక్తిగతం అంటే లోపలికి వెళ్ళి చూడకపోయినా నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది, తర్వాత ఇంకో రకమైనటువంటి నెట్వర్క్ ఉంటుంది. నేను ఈరోజు ఈ యొక్క గ్లోబరీనాకు సంబంధించినంత వరకు వాడు ఎంత అష్టదరిద్రుడు అంటే వాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది ఏదో గవర్నమెంట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి వాడు ఆఫీస్ చూసి ఇవంత పెద్ద పరిశీలించే దానికంటే కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ జనరల్ గూగుల్లో కూడా తెలుస్తుంది. కోఎంట్ ఎడ్యుటెక్ అనే సంస్థ వచ్చింది, గతంలో దాని పేరుండేనా, మన తప్పిదాలు ఉన్నాయా? జనరల్గా ఇప్పుడు మనమైతే గవర్నమెంట్ దగ్గర పోయి అప్లికేషన్ పెట్టింది లేదు, ఆర్టీఐహెచ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది లేదు. ఇవన్నీ బేసిక్ అవైలబిలిటీ ఉన్నటువంటి డేటా. ఈ డేటా మినిమం సిబిఎస్ఈ పరిశీలించకుండానే ఇచ్చి తప్పిదానికి కారణమై మళ్ళీ అదే సంస్థకి రివాల్యుయేషన్ ఇచ్చి చాలా చిన్న తప్పిదం ఇది. మాల్ ఫంక్షన్. నేను ఒక విషయం చెప్తున్నానండి, ఈరోజు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో జరిగేటటువంటి ప్రతి పోస్టింగ్ పైన కూడా రెగ్యులేటరీ ఉంటుంది. అవును. అంటే మీరు చేసినటువంటి పోస్టింగ్ ఒకవేళ ఏదైనా కాంప్లెక్స్కు లేకపోతే ఏదన్నా అంటే ఇష్యూస్కి కారణమైన, లేకపోతే రీజియను తర్వాత లాంగ్వేజు తర్వాత దేశద్రోహము ఇటువంటి కేసులు ఏమన్నా పెట్టే అవకాశం. అటువంటిది ఈ యొక్క కోఎంటు అనేటటువంటి సంస్థ వీడు 2019లో ఇంటర్మీడియట్ బోర్డులోనే అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడ్డాడు. వీడి దగ్గర సాఫ్ట్వేర్ లేదు,
అది అవకతవకపడ్డాడు. తర్వాత 2018 రిజల్ట్స్ను ప్రాసెస్ చేసి చూపించమంటే చూపించలేదు. తర్వాత 2019లో వీడు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయమంటే చేయలేదు. తర్వాత వీటన్నిటికి సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక ఆడిట్ అనేటటువంటిది ఖచ్చితంగా జరగాలి. అటువంటి ఆడిట్ కూడా లేకుండా ఈ సిబిఎస్ఈలో సిగ్గు లేకుండా 30,000 మందో 40,000 మంది అని చెప్పేటటువంటి సిబిఎస్ఈ, మరి అటువంటిప్పుడు నువ్వు చైర్మన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏంది? నీకు సెక్రటరీ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఏ విద్యార్థి పేపర్ కావాలంటే ఆ విద్యార్థి డౌన్లోడ్ చేసుకునేటటువంటి దగుల్బాజీ ఈ యొక్క పోర్టల్ ఏంటి? దీనికి సంబంధించి కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. వాళ్ళు చెప్పిన అంశం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వేదాంత్ శ్రీవాస్తవ్ అనేటువంటి విద్యార్థి యొక్క పేపర్ మారింది కదా, 20 మంది విద్యార్థుల పేపర్లే మారినాయి. 18 లక్షల మంది రాస్తే చిన్న తప్పిదం ఇది అని కొట్టిపారేస్తోంది. నేను ఏమంటున్నా, చిన్న తప్పిదము పెద్ద తప్పిదం కాదు. ఒక విద్యార్థి యొక్క పేపరు ఇంకొక విద్యార్థికి పోతే, ఒకవేళ ఆ 20 మంది విద్యార్థులు కనుక మనకి ఐఐటి అడ్వాన్స్లో సీట్ వచ్చి ఉంటుంది, ఫెయిల్ అయ్యి వస్తుంది, రాత్రికి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, వీడు వాని ప్రాణాలు తెచ్చిస్తాడా? నేను ఏమంటున్నా, ఎక్కడ పోతుంది సమాజం? ఇదేమన్నా జోక్ కాదు కదా. నేనేమంటున్నా, ఇటువంటి ఒక 18 లక్షల మంది, అసలు సిబిఎస్ఈ చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు దీన్ని ట్రయల్ రన్ చేయాల్సింది. ఒక సబ్జెక్ట్కి ఇంప్లిమెంట్ చేయాల్సింది లేదు, ఒక రాష్ట్రానికి లేదా ఒక రాష్ట్రం పేపర్లు వాల్యూ చేయాల్సింది, లేదా ఒక సబ్జెక్టు వాల్యూ చేయాల్సింది, తర్వాత దీని మీద ఇంకా చేయాల్సింది. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్లో మీరు ఖచ్చితంగా ఇన్హౌస్ టీమ్ పెట్టుకోవాల్సింది. ఇన్హౌస్ టీమ్ అంటే ఏంటి? ఈ గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో, దీనికి 1000 రెట్ల కెపాసిటీ ఉన్నటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది, తర్వాత సిఎంసి కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఆ విధంగా కంప్యూటర్ సంస్థలు అనేకం ఉన్నాయి. ఈ ఫాల్తుగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ కొన్ని యూనివర్సిటీలకు సందర్శించినట్టు తెలుస్తుంది. ఆయన ఐఐటి మద్రాస్ కానీ, ఐఐటి కాన్పూర్ కానీ, ఇటు కోయంట్. ఇప్పుడు వాళ్ళు అంటే మనకున్న సమాచారం టెక్నికల్గా ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకంగా ముందుకెళ్తారో తెలియదు. కానీ ఈ 3 సంస్థలు రివాల్యుయేషన్ చేయాలి, ఏది బెటర్ రిజల్ట్ అవుట్పుట్ వస్తుందో దాన్ని అనౌన్స్ చేద్దాము అనే రకంగా ఒక ఇంటర్నల్ డిసిషన్కి వచ్చారు. లేదంటే 3 సంయుక్తంగా చేయాలని అంటున్నారు. నేను ఒక సిమిలారిటీని గమనించినట్టు ఇందులో, ఈరోజు సిబిఎస్ఈ చేస్తుంది కానీ ఆ రోజు ఇంటర్మీడియట్ బోర్డు చేసింది కానీ, ఈరోజు ధర్మాంధ్ర ప్రధాన్ గారు చేస్తున్నది కానీ, ఆ రోజు యువరాజు కేటీఆర్ గారు చేసింది కానీ, రెండు కూడా నాకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఆ రోజు యువరాజు గారు ఏం చేసిందంటే, ఒకవేళ ఆ రోజున్న అశోకును కనుక మనం తప్పిస్తే, కేవలము ఒక దళిత ఐఏఎస్ అధికారిని మీరు బలిపశువుని చేస్తారా? బోర్డు సెక్రటరీని కాబట్టి ఆయనను తప్పించిన మరుక్షణమే మంత్రిని రాజీనామా చేయమంటారు. కాబట్టి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది. అసలు జగదీష్ రెడ్డికి సంబంధం లేదు, ఐటీ మంత్రిగా కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో జగదీష్ రెడ్డిని మామిడి తోటలకు పంపి దాదాపు 8 రోజులు ఆయన కళ్ళు దాక్కుంటూనే ఉన్నాడు. తర్వాత కేటీఆర్ రాజీనామా చేయలేదు, ఈయన రాజీనామా చేయలేదు. తర్వాత పరిణామాలలో జగదీష్ రెడ్డి మంత్రిత్వ శాఖను మార్చారు. తర్వాత ఈ అశోకుని తీసుకుపోయి ఎక్కడ తెలుసా, మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఒక టేబుల్ కుర్చేసి కూర్చోబెట్టారు వాడిని. అటువంటి దరిద్రుడు వాడు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరి మంత్రి శాఖ మారలేదు. జగదీష్ రెడ్డికి విద్యాశాఖను తప్పించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా నన్ను రాజీనామా చేయమన్నారు, రేపు మోడీని చేయమంటారేమో, ఇటువంటి అంశాలతోటి అమాంతంగా సెక్రటరీని చైర్మన్ను తప్పించారు. నేనేమంటున్నా, నైతిక బాధ్యత అనేటటువంటిది వాళ్ళకు కూడా బాధ్యత లేదు ఇందులో. నైతిక బాధ్యత ఎవరు వహించాలి? ధర్మేంద్ర ప్రధాన్ వహించాలి. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేస్తే ఒకటి. రెండవది ఏమంటున్నా అంటే, వీడి 30,000 తప్పులు జరిగినాయి, 30,000 పేపర్లే కాదు, అసలు ఈడు హైదరాబాదు గల్లీల నుంచి దొంగతనంగా పేరు మార్చుకొని మారువేషంలో ఢిల్లీకి ఎట్లా రాగలిగిండు? వాడు బై ఫ్లైట్ వచ్చిండా, లేకపోతే ట్రైన్లో వచ్చిండా, లేకపోతే స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చిండా? వాడిని తీసుకొచ్చిన దాంట్లో ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయినరా? వీడు పాత్రధారి, దీనికి వెనకాల ఎవరైనా సూత్రధారులు ఉన్నారా అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలన్నా చేయకూడదా? కాబట్టి నేను అది కోరుతున్నా. కాబట్టి వీడు దేశాన్ని ముంచిండు, రేపు ప్రపంచాన్ని శాట్ వీడే కండక్ట్ చేస్తాడేమో.
అంతర్జాతీయంగా నిర్వహించేటటువంటి శాట్ పేపర్లు వీడే కండక్ట్ చేస్తాడేమో, లేకపోతే రేపు ఇంకో ఏమి స్కామ్లకు పాల్పడతాడో. కాబట్టి వీని నేను ఏమంటున్నా అంటే ఈ యొక్క దేశద్రోహం కేసు ఎవడో పిల్లగాని మీద పెట్టిన నిన్న మొన్న మీరు ఏదో పార్టీ పెడుతున్నాడని దేశద్రోహం కేసు పెట్టిండ్రు. నేనేమంటున్నా, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే బోఫర్స్ కుంభకోణం కంటే చాలా పెద్దది. కాబట్టి ఈ ప్రమాదకారి అయినటువంటి ఈ విఎస్ఎన్ రాజు గారిని తీసుకుపోయి దాదాపు ఒక 10 సంవత్సరాలు తిహార్ జైల్లో ఒక కేసు యాక్షన్ ఇప్పటివరకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేపట్టలేదు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టలేదు. నేనేమంటున్నా అంటే అనేక విషయాల మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, ఈరోజు మీరు కేరళ పోయి కేరళ చీఫ్ మినిస్టర్ మీద కూడా అనేక విషయాలు మాట్లాడారు. మరి అటువంటిది ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో ఒక దొంగ మారువేషంలో పోయి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేరి, అది కూడా మోడీ గారిని లేకపోతే సిబిఎస్ఈని మీరు తుర్పడబట్టడానికి ఉన్నటువంటి అవకాశము, ఒకవైపు మీ యువరాజ్యము పెద్ద ఎత్తున గొంతు పెట్టుకొని అరుస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మౌనం వెనుక కారణం ఏంటి? మౌనమే కాదు, ఇక్కడ యూనివర్సిటీలో ఒక టెండర్ కేటాయింపు కూడా. అరే ఎన్ఎస్యుఐ పిల్లలు పోయి ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తే మీ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం ఏంది? అసలు ఆ యొక్క గ్లోబరీనా అన్న సంస్థను కాలబెడితే పోయే నష్టమే ఉంది అంటున్నా. అట్లా మనం కోరుకోలేము, కాకపోతే తీసుకోవాలి. నేను ఏమంటున్నాను, నేను రెచ్చగొడుతున్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నాను కాదు. నేనేమంటున్నా, నా ఆక్రోశాన్ని వెలగక్కుతున్నా. కాలబెట్టమంటే పోయి గీసి కాలబెట్టమని కాదు. నేనేమంటున్నా, మీరు అంటున్న పాయింట్ ఒకటి చాలా అద్భుతంగా, ఎందుకంటే దేశ స్థాయిలో సిబిఎస్ఈ సెంట్రల్ ఎగ్జామినేషన్ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే అంశం. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ రివాల్యుయేషన్కి మళ్ళీ దరఖాస్తు చేస్తున్న, రివాల్యుయేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి కానీ తెలంగాణలో అక్కడ రాహుల్ గాంధీ ఏమో కోయంటి వ్యతిరేకంగా విద్యార్థులను కలిసి ఆందోళన చేపడతాడు. ఇక్కడ తెలంగాణలో కాలోజీ యూనివర్సిటీకి ఇదే కోయంటిని కేటాయించడం అనేది కొంత డెఫినెట్గా చర్చ జరగాల్సిన విషయమే. మీరు అంటున్నట్టుగా ఆ మంత్రో లేకపోతే ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో ఎటువంటి ఎంక్వైరీ జరుగుతూ చూద్దాం. బట్ డీటెయిల్డ్గా మళ్ళీ ఈ కోయంట్ ఎగ్జామినేషన్ సంబంధించి తెలంగాణలో కూడా ఎంట్రీ ఇచ్చింది అనే విషయం ఈరోజు మళ్ళీ మీ ద్వారా బయటకు వచ్చింది. మరి దీనిపై ఎటువంటి చర్యలు ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. సో ఓవరాల్గా కాలోజీ యూనివర్సిటీలోకి మళ్ళీ కోయంట్ గత 2 ఏళ్ల పాటుగా నిర్వహిస్తోంది. సో మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా 50% ఎబో పాస్ పర్సంటేజ్ కూడా లేదట. దీనిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆల్రెడీ గ్లోబరీనా పేరుతో ఏకంగా తెలంగాణ ఇంటర్ బోర్డే చెప్పింది అర్హత లేదు వీడికి అని చెప్పి, అయిన తర్వాత మళ్ళీ అదే సంస్థకి ఓ యూనివర్సిటీ ఎంబీబీఎస్ డాక్టర్లుగా అయ్యేటువంటి విద్యార్థులకి వాళ్ళ ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్ కోసం ఇచ్చినటువంటి ఈ గవర్నమెంట్ కానీ అప్పుడున్నటువంటి ఎవరైనా హూయర్ అడ్మినిస్ట్రేషన్స్ ఎవరున్నా కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు విచారణ చెయ్యాలి. దాని కథ ఏంది, దాని కార్ఖాన ఏంది, దానికి ఆ కెపాసిటీ ఉందా లేదా అనే విషయం డెఫినెట్గా విచారణ జరగాలి. లేదంటే చాలామంది విద్యార్థులు కూడా ప్రమాదంలో ఉన్నట్టే. సో ఎవరైనా కనుక కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి కనుక ఈ లైవ్ వీడియోని చూస్తే డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. సో కాలేజ్ యూనివర్సిటీలో కోయంట్ ఎడ్యుటెక్ అనేటువంటి సంస్థ మీ పేపర్లు కరెక్షన్ చేస్తోంది. మీకున్న అనుమానాలు ఏంటి, సందేహాలు ఏంటో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.